బంగారం వెండి ఆల్ టైమ్ హైకి చేరింది. 2.5 లక్షలు దాటింది కిలో వెండి ధర. 1.5 చేరువలో తులం బంగారం ధర ఉంది. ఇక వారం రోజుల్లో 50,000 వరకు వెండి ధర పెరుగుతుంది. తొందరలో 3 లక్షల వెండి ధర కానుంది. 1 కేజీ వెండి 3 లక్షలు కానుందంటూ కూడా న్యూస్ అయితే తొందరలోనే అవ్వబోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఇప్పుడు ప్రెసెంట్ 2,51,000 ఉంది. మీరు చూసే టైంకి ఇంకా ఇది పెరిగిపోవచ్చేమో. ఎందుకంటే వెండి ఎలా పరుగులు పెడుతుందంటే ఒక్క రోజులో 20,000 పెరిగిపోతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000 ఇప్పుడు పలుకుతూ ఉంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర అయితే 1,32,410 దగ్గర ఉంది. ఈ విధంగా కూడా వెండి బంగారం పరుగులు పెడుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అంటే చాలా మంది కూడా ఏంటంటే వెండి బంగారం పెరుగుతుంటే మనలో అందరిలో కూడా కొనే వాళ్ళలో ఒక ఆందోళన మొదలవుతుంది. ఇక బంగారం కొనలేము, ఇప్పుడు వెండి కూడా కొనలేని స్థితికి మారిపోతుందని ఒకవైపు ఇలా ఆందోళన చెందుతుంటే, మరొక వైపు దీని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది గోల్డెన్ టైమ్గా మారింది. ఈ రెండు అంశాలను కూడా మనం మాట్లాడదాము. ప్రజెంట్ నాతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సిఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ శేషు గారు. వారితో మాట్లాడదాం. హలో శేషు గారు. హాయ్. వెండి బంగారం అయితే పరుగులు పెడుతూ ఉన్నాయి. ఈ రెండింటి గురించి మాట్లాడదాం. కానీ బంగారం కన్నా నేను ముందలే ఉన్నాను పరుగులు పెట్టడంలో అని వెండి అంటుంది. సో ఫస్ట్ వెండితో స్టార్ట్ చేసేద్దాం. ఏంటి సిల్వర్ ఒక్క రోజులో 20,000 అలా పెరిగిపోతుంది. ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే టైంకి పెరిగిపోతూ ఉంది. ప్రజెంట్ సిల్వర్ ఎంతవరకు పెరిగిద్ది ఏంటి? సో అంటే ఫస్ట్ మనం క్యాజువల్ గా ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఏంటంటే మన ఇళ్లలో కూడా గోల్డ్ సిల్వర్ రెండు చెప్తే గోల్డ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, సిల్వర్ కి తక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో దీన్ని తలకిందులు చేస్తూ అంటే అంచనాలు తారుమారు చేస్తూ సిల్వర్ పరిగెడుతుంది. ర్యాకెట్ కి ఏమాత్రం తగ్గిపోదు అనమాట. ఒక్కొక్క రోజుకి కేజీకి దగ్గరగా 10 నుంచి 15,000 పెరిగిపోతుంది. సో ఇది తగ్గుతుందా పెరుగుతుందా? కొనాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంత పెరిగింది కదా, పడిపోతే నా డబ్బులు పోతాయేమో అని చాలా మంది ఆగిపోతారు. ఇంకొంతమంది ఏంటి అంటే ఇక నేను కొనలేని జీవితంలో అయిపోయింది, కనీసం ఇప్పుడైనా కొనుక్కుందాం, 8 లక్షలు అయిపోతుంది, 10 లక్షలు అయిపోతుంది అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూడాలి. సో దాన్ని బట్టే ట్రేడింగ్ అనేది నడుస్తుంది అనమాట. సో అసలు సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సరే సెకండ్ లో జనాలకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే సిల్వర్ యొక్క యూసేజ్ బాగా పెరిగింది, గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ వాడుతున్నారు అన్నది బాగా సర్క్యులేట్ అయిపోయింది. దీనివల్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి ఏంటి అంటే ఈ ఆపర్చునిటీ నేను మిస్ అయిపోతానేమో, ఫోమో అంటారు అనమాట. అంటే ఇది ఫియర్ ఆఫ్ ఇంకా నేను ఆపర్చునిటీని పొందలేను, అది పెరిగిపోతే మళ్ళా నేను కొనలేను అని ఒక భయం ఉంటుంది. ఆ భయంలో కొనేవాళ్ళు కొంతమంది అయితే నిజంగా సిల్వర్ ని వాడకం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఈవీకి వచ్చేసరికి బీభత్సంగా ట్రెండ్ అయిపోతుంది, ఈవీలో వాడుతున్నారు అని చెప్పేసి. సో దాని వల్ల సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సిల్వర్ బేసికల్ గా మాట్లాడుకుంటే ఒకప్పుడు ఏంటి 80,000 90,000 దగ్గర చాలా సంవత్సరాలు ఉంది. 60,000 50,000 చూసిన రోజులు చాలా ఉన్నాయి. 25,000 కామన్ ప్రైస్ అనుకుందాం సిల్వర్. అది 1,00,000 టచ్ అయితేనే ₹1,00,000 అయిపోయింది, ₹1,00,000 అయిపోయిందని కొనటం ఎక్కువ మంది మొదలు పెట్టారు. శేషు గారు, అంటే రోజుల్లోనే దీని గంటల్లో చేంజ్ అవుతుంది రేట్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇంత హ్యూజ్ డిమాండ్ ఒక్కసారిగా కూడా రావటానికి కారణం ఏంటి సిల్వర్ కి? అంటే సింపుల్ అండి. ఒకప్పుడు ఏంటి అంటే ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఒక హైదరాబాద్ ఒక ఏరియాలో ఒక 1 ట్యాంకర్ మిల్క్ కావాలి అనుకోండి. సో ప్రొడక్షన్ ఎంత ఉంటుంది? ఓన్లీ 1 ట్యాంకర్ మిల్క్ కే ప్రొడక్షన్ ఉంటుంది. అవును. కానీ ఎప్పుడైతే పీపుల్ కి మిల్క్ అయిపోతున్నాయి, మిల్క్ సరిపోదు, వేరే వాళ్ళు వాడుతున్నారు అని తెలిసింది అనుకోండి, ఏం చేస్తాము? మిల్క్ ని ఒక ప్యాకెట్ ప్లేస్ లో 2 ప్యాకెట్లు వేస్తాం. సో ఆటోమేటిక్ గా డిమాండ్ ఎక్కువ అయిపోతుంది, కానీ దాని సప్లై తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందో ఆటోమేటిక్ గా ప్రైస్ పెరిగిపోతుంది. సింపుల్ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. డిమాండ్ అండ్ సప్లై. సో లాస్ట్ 3-4 మంత్స్ లోనే సిల్వర్ కి ఇంత ప్రైస్ పెరిగింది. అంతకుముందు ఎప్పుడైనా ఇంత ప్రైస్ ఉందా? సో సడన్ గా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా పరిగెడుతుందని సిల్వర్. ఇంత సడన్ గా డిమాండ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? అవ్వదు కదా. డిమాండ్ వచ్చింది కానీ సప్లై అవ్వాలి కదా. 3 మంత్స్ లో సప్లై ఎక్కడి నుంచి? అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసే ఈ డిమాండ్? సింపుల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది అనే ఒక సర్క్యులేషన్. అంటే జనాలందరికీ నాకు కావాలి, నేను కొనుక్కోవాలి అని. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు మొన్న రీసెంట్ గా ఒక న్యూస్ చూస్తే ఇప్పుడు సిల్వర్ ని బ్యాంక్ లో పెట్టుకొని బ్యాంకు కూడా మీకు దాని మీద డబ్బులు ఇస్తుంది అనమాట. ఒకప్పుడు గోల్డ్ మాత్రమే ఇచ్చేది, ఇప్పుడు సిల్వర్ కూడా ఇస్తుంది.
అండ్ రీసెంట్ గా కూడా ఏంటంటే యుఎస్ లో ఇట్లాంటి కొన్ని ప్లేస్ లో కూడా దాన్ని ఒక కమోడిటీ కింద అంటే ఒక ప్రైస్ మెటీరియల్ కింద దాన్ని యాడ్ చేశారు. ఉమ్, సో ఆ లిస్ట్ లో ఎప్పుడైతే దీన్ని అంటే లైక్ రేర్ మెటల్ కింద యాడ్ చేయడం వల్ల దాని యొక్క డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో వినిపిస్తుంది ఇప్పుడు సోలార్ ప్యానల్స్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇలా టెక్నాలజీ ఏఐ కోసం కానీ వీటన్నిటి కోసం కూడా సిల్వర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈవీ కోసం కూడా సిల్వర్ యూజ్ చేస్తారు. అందుకనే ఇంత హ్యూజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. సప్లై అనేది లేదు అని చెప్పి ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయాలన్నా కానీ టైం పడుతుంది, ఇది చైనా నుంచే వస్తుంది అని చెప్పి ఇలా చాలా వింటూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఒక 10-15 రోజుల ముందు సిల్వర్ ప్రైస్ కన్నా కూడా ఒక 15 రోజుల నుంచి సిల్వర్ ప్రైస్ బీభత్సంగా రోజు 10% 15% పెరుగుతుంది. ఆల్మోస్ట్ 10,000 15,000 అంటే మన కరెన్సీ మనం రఫ్ గా లెక్కేసుకున్న 5% పెరుగుతుంది. సో ఇంత ఎందుకు పెరుగుతుంది అంటే మీరు రీసెంట్ గా చూస్తే సామ్సంగ్ అండ్ BMW కలిసి ఒక కొత్తది ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. ఏంటా ఇన్నోవేషన్ అంటే ఒక ఈవీ వెహికల్ లో సిల్వర్ ని వాడి ఒక బ్యాటరీ తయారు చేస్తారు. అది ప్రీవియస్ బ్యాటరీ కన్నా కూడా లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అంతకుముందు 5 years ఇస్తే ఇప్పుడు 20 years ఇస్తుంది అంట లైఫ్. సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే అంతకుముందు 40 minutes ఫుల్ ఛార్జ్ అయ్యేది, ఇప్పుడు జస్ట్ 9 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మోర్ దెన్ 500+ kilometers ఈక్వల్ టు 900 kilometers ఏదో వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఇన్నోవేషన్ ఆల్రెడీ అంటే ఇన్నోవేషన్ అయిపోయింది. సో వన్స్ ఇది కనుక ఆన్ రోడ్డుకి వచ్చింది అనుకోండి, ఎన్ని కార్లు వస్తాయి రోడ్డు మీదకి, ఎంత కావాలి అండ్ ఒక్క కార్కి వచ్చి మినిమం టు మినిమం 1 kg ఆఫ్ సిల్వర్ కావాలి అంట. సో రీసెంట్ గా కొంతమంది మాట్లాడుతున్నది ఏంటి అంటే ఎప్పుడైనా సరే సిల్వర్ చాలా వాలటిలిటీ స్టాక్, అది 100% నిజం. సో కంపల్సరిగా సిల్వర్ గోల్డ్ కంటే 100 times వాలటిలిటీ ఉంటుంది. అది ఏ రోజైనా పడిపోవచ్చు, ఏ రోజైనా లెగవచ్చు. గోల్డ్ అలా ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ పీరియడ్ లో ఎంటర్ అయ్యి ప్రాఫిట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సిల్వర్ నిజంగా బంగారమే. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సిల్వర్ కున్న డిమాండ్ ని ఇంకొక ప్రోడక్ట్ ఇంకొక మెటల్ వచ్చి రీప్లేస్ చేయాలి. అప్పటిదాకా సిల్వర్ కున్న డిమాండ్ తగ్గదు. అవును. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షలు అయింది కదా, 2.5 అయింది కదా, పడిపోతుంది, ఇప్పుడు నేను కొంటే లాస్ అవుతానేమో అని. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, 5 లక్షలు ఒకేసారి చేయొద్దు, స్టెప్స్ వైజ్ గా ఇన్వెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లక్ష ఇన్వెస్ట్ చేయండి. ఇన్ కేస్ అది డైరెక్ట్ గా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎంజాయ్ చేయండి ప్రాఫిట్. లేదు రేపో మాపో ఒక 20-30 వేలు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకొక 50,000 లక్ష ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు పడిపోతే అన్నారు, అసలు ఇప్పట్లో రేట్లు పడిపోయే ఛాన్స్ ఉందా? అది అట్లా కాదండి. పడిపోవడం అంటే ఇప్పుడు 2.5 లక్షలైన సిల్వర్ ₹1,00,000 వస్తుందని నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే ప్రైస్ బాగా పెరుగుతున్నప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ కంపల్సరీగా ఉంటాయి. కరెక్షన్స్ తీసుకుంటది, ఎందుకంటే నాకు ఈ ప్రాఫిట్ చాలు అని ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ వల్ల ఏంటంటే చిన్నగా ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది. ప్రైస్ కరెక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇంకొంచెం స్టాక్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీ ప్రైస్ తగ్గుతుంది, యావరేజ్ ప్రైస్ అని. సో దానివల్ల మీరు నెక్స్ట్ అది పెరిగినప్పుడు ప్రాఫిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలా మంది కూడా అంటే సిల్వర్ రేట్స్ పెరుగుతున్నాయని అర్థమవుతుంది, ఇన్వెస్ట్ చేసుకోవాలని అర్థమవుతుంది, కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అర్థం కాని పరిస్థితి కూడా నెలకొనింది మార్కెట్లో. సింపుల్. ఇప్పుడు మన మైండ్ సెట్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి బేసికల్ గా. ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఒక ఆర్నమెంట్ చేయించి ఇంట్లో పెట్టుకోవాలా, లేదు అంటే దాని నుంచి ప్రాఫిట్ తీసుకోవాలా అని. సో ప్రాఫిట్ తీసుకోవాలి, జస్ట్ నాకున్న ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి. ప్రాఫిట్ తీసుకోవాలి అంటే మీకున్న సింపుల్ ఒకటే రూల్, ఇన్వెస్ట్ ఆన్లైన్ లో చేయండి. అదే మీరు సిల్వర్ ని ఎగ్జాంపుల్ మెటీరియల్ కొనుక్కొని సిల్వర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మన మైండ్ సెట్ ఏంటంటే మనం దాన్ని అమ్మాలి అనుకోండి, అమ్మలేము. అది 1,00,000 కాదు 10 లక్షలైనా సరే చూస్తూ ఉంటాం కానీ దాన్ని అమ్మలేము. కరెక్ట్ టైం కి అమ్మటంలో ఫెయిల్ అవుతాం అంటారు మనం. రైట్, దాని నుంచి ప్రాఫిట్ తీయం. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో చూస్తున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకునే పాయింట్ లో ఉన్నారు అనుకోండి, ఆన్లైన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ETFs అని ఉంటాయి. సిల్వర్ ETF అని కొడితే మీకు చాలా లిస్ట్ వస్తాయి. సో అందులో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ లిస్ట్ నుంచి ChatGPTకి ఇచ్చి ఇందులో ఏది బెస్ట్, వాలటిలిటీ ఎందులో తక్కువ ఉంటుంది అండ్ ఏది బెస్ట్ ప్రైస్ లో వస్తుంది అని మీరు జస్ట్ స్క్రీన్ షాట్ చేసి ChatGPTకి ఇస్తే మీకున్న బేసిక్ నాలెడ్జ్ తో మనం టైప్ చేసి ప్రాంప్ట్ ఇచ్చినా సరే అంత డేటాతో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది బెస్ట్, ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి అని. సో అందులో ఇన్వెస్ట్ చేయండి. ఓవర్ ద పీరియడ్ ఇప్పుడైతే నెక్స్ట్ 2-3 months కంపల్సరీగా చెప్తున్నా సిల్వర్ అయితే పడదు. ఈ 2-3 months లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. అండ్ ముందే చెప్తున్నా, డైరెక్ట్ గా గుడ్డిగా అయితే పెట్టొద్దు. పెట్టి ప్రతి ఒక్క రూపాయి ఇంపార్టెంటే కదా, పోగొట్టుకోవద్దు. మినిమం బేసిక్ రీసెర్చ్ అయితే చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంటే శేషు గారు, నేను వింటుంది ఏంటంటే ఒక 10 సంవత్సరాల్లో 10 గ్రాముల గోల్డ్ 70 లక్షలు అవుతుంది.
అదే సమయంలో 1 కేజీ సిల్వరు 70 లక్షలు ఉంటుంది కాస్ట్ అని నేను ఒక థియరీ వింటూ ఉన్నాను మార్కెట్లో. ఇవన్నీ ఏంటంటే గాలి తీరీలు అండి. అంతేనా? అంతే. సి ఏంటది, ఇప్పుడు సిల్వర్కి ఇప్పుడు మనమే చూడండి, ఎన్ని వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల నుంచి గోల్డ్ వాడుతున్నారు. గోల్డ్ పడిపోతది అంటే మనం నమ్ముతామా? ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ప్రతి కంట్రీ కూడా గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి. గోల్డ్ రిజర్వ్ బట్టి వాళ్ళ ఎకానమీని కౌంట్ చేస్తుంటారు అనమాట. గోల్డ్ ఎందుకు అంటే అదొక ఎమోషను, దానికి ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఉంటాయి గోల్డ్. సో గోల్డ్ సిల్వర్ ఎప్పటికీ ఈక్వల్ కాదు. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే, సిల్వర్ ఇప్పుడు ఎందుకు అంత మార్కెట్ నడుస్తుంది అంటే దాని యూసేజ్, దానికి ఉన్న ప్రెజెంట్ ఉన్న సప్లై తక్కువ అవటము, దాని రిక్వైర్మెంట్ ఎక్కువ అవటము, అండ్ ర్యాలీ సిల్వర్ వైపు ఉంది కాబట్టి సిల్వర్ వైపు జనాలు పరిగెడుతున్నారు. అది కొంతకాలం ఉంటది. అట్లని ఇది కూడా 70 లక్షలు అయిపోతుంది అనేది అది ఇంపాసిబుల్. ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేమంటారా, ఇంపాసిబుల్ అంటారా? ప్రెడిక్ట్ చేయలేము కాదు, మాక్సిమం ఇంపాసిబులే. ఎందుకు అంటే సింపుల్ చెప్తాను. ఇప్పుడు బ్యాటరీస్ లో ఏవైతే సిల్వర్ వాడుతున్నారో, సిల్వర్ వల్ల డిమాండ్ పెరిగింది అని అందరికీ తెలుసు. దీని వల్ల ఎక్కువ మంది కొంటున్నాం, రిక్వైర్మెంట్ పెరిగింది. ఒకప్పుడు సిల్వర్ వాడక ముందు బ్యాటరీస్ లో సమ్ మెటీరియల్ వాడారు కదా. అవును. రేపు సిల్వర్ ప్లేస్ లో ఇంకొక మెటీరియల్ వస్తే, సిల్వర్ ని రిప్లేస్ చేసే మెటీరియల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సిల్వర్ డిమాండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. సిల్వర్ ని మన ఇండియన్ కల్చర్ లో దేనికి వాడతాము? పూజలో కొన్ని వస్తువులకు వాడతాం, కాళ్ళకి పట్టీలు వాడతాం. అంతే తప్ప నార్మల్ పీపుల్ మనం ఎక్కువ వాడం కదా. ఒక ఇండస్ట్రియల్ పర్పస్ వల్లే సిల్వర్ డిమాండ్ పెరిగింది. సో సిల్వర్ రేపు దాన్ని వేరేది రీప్లేస్ చేసింది అనుకోండి, ఎవరు వాడతారు సిల్వర్ ని? బట్ గోల్డ్ మన ప్రతి ఒక్కళ్ళ మెడలో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. గోల్డ్ ఇట్స్ లైక్ ఇంకా అది మనకు ఒక శుభం అనుకుంటాం మనం. సో ఇప్పుడు నేను చెప్పిన థియరీలోనే 70 లక్షలు అవుతుంది, 80 లక్షలు అయిపోతుంది అనేది పెట్టి కూర్చోవద్దు. సో ప్రెసెంట్ ఆ గెయిన్ ఉంది కాబట్టి ఎంట్రై గెయిన్ తీసుకోండి అంతవరకే, అది కూడా సేఫ్ జోన్ లో.